హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మోస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను వెయిట్ లాస్ గురించి. నా వెయిట్ లాస్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది లైక్ వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనేసి. సో ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒకటి నేను షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ అందరికీ ఇది తెలవాలి. ఏంటి అంటే, సి సెక్షన్ తర్వాత ఒక ఉమెన్ ఏం స్ట్రగుల్ అవుతుందంటే వెయిట్ లాస్ అవ్వాలని స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే తను వెయిట్ గెయిన్ అయిపోతుంది. అందరూ పక్కన ఉన్న వాళ్ళు, ఈ సొసైటీ, తను చూసావా ఎంత లావ్ అయిపోయిందో, అంతలా ఉంది, బోండంలా ఉబ్బుతున్నావు, అది అవుతున్నావు, ఇది అవుతున్నావు అని టాంట్ చేస్తూ ఉంటారు. మన ముంగట అనరు, బట్ మన బ్యాక్ సైడ్ అంటూ ఉంటారు. అది నా రియల్ లైఫ్లో నాకు జరిగింది. సో నేను అనుకున్నా, సో వీళ్ళందరి నోళ్ళకి తాళం వేసేయాలి, నన్ను అన్న వాళ్ళకి నేను చూపించాలి, నేను లావు కాదు, నేను కూడా సన్నంగా ఉంటాను అని అందరికీ చూపించాలని చెప్పి సో నేను ఈ డ్రింక్స్ స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా డెలివర్ అయిన 1 ఇయర్ తర్వాత అనమాట. నాకు బాబు పుట్టాక 1 ఇయర్కి నేను ఈ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశాను. ఈ డ్రింక్ డెలివర్ అయ్యాక తాగకూడదు, ఎందుకంటే చాలా వేడి అనమాట ఈ వాటర్. సో ఈ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 ఉంటాయి. అవి చాలా బాడీకి హీట్ ఇస్తాయి అన్నమాట. సో ఈ డ్రింక్ డెలివర్ అయ్యాక 6 మంత్స్ వరకు ఏం తాగకూడదు అనమాట. ఈ డ్రింక్ అయితే ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ తర్వాత ఈ డ్రింక్ తీసుకోవచ్చు. అండ్ నేను డెలివరీ అప్పుడు 80 kgsకి రీచ్ అయ్యానమాట. లైక్ 9 మంత్స్కి నా వెయిట్ వచ్చేసి 80 kgs ఉంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ నా వెయిట్ వచ్చేసి 70కి వచ్చిందన్నమాట. అంటే 10 kgs తగ్గింది. అంటే బెల్లీ ఫ్యాట్ అదంతా డెలివరీ అయ్యాక మొత్తం పోయి బెల్లీ ఫ్యాట్ బేబీ బంప్ అంతా వెళ్ళిపోయాక నా వెయిట్ వచ్చేసి 70కి వచ్చిందనమాట. సో నేను 70 అంటే నేను శారీ కట్టుకున్నా, అసలు డ్రెస్ వేసుకున్నా చాలా అంటే చాలా లావుగా కనిపించేదాన్ని. అసలు నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదనమాట. అందరు అలా అంటున్నప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాం? నేను రాను అనేసేదాన్ని అనమాట ఎక్కడికైనా కానీ. సో నేను ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకునేదాన్ని కాదు. అయ్యో నేను లావ్ అయిపోతున్నాను అని చెప్పి నేను ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదు. అండ్ ఈ డ్రింక్ వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలా హీట్ బాడీకి. ఎంత ఈ డ్రింక్ తాగుతామో అంత వాటర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. డైలీ 3 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి ఈ డ్రింక్ తాగినప్పుడు. ఆరెల్స్ మనకి వాటర్ చాలా మంచిది, అందరికీ తెలిసింది. వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది మన స్కిన్కి కానీ మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను వీడియోని ఎక్కువగా ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద ప్రొసీజర్. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? ఇది వచ్చేసి సోంపు అనమాట, అందరికీ తెలుసు సోంపు. ఓకే, ఇది వచ్చేసి వాము మెటబాలిజంని పెంచుతుంది అనమాట. ఇది వచ్చేసి మనం డైలీ వాడుకునే జీలకర్ర, ఓకేనా? ఇప్పుడు నేను చూపించేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మనకి షాప్స్లో అయితే మ్యాక్సిమం దొరకదు. ఇది పెద్ద పెద్ద షాప్స్ ఇలా ఉంటాయి కదా, హోల్సేల్ షాప్స్, అందులోనే దొరుకుతుంది అనమాట. ఇది కూడా వచ్చేసి నల్ల జీలకర్ర అంటారు దీన్ని. సో ఇది నల్ల జీలకర్ర అంటారు. మీకు ఇంకొకటి చెప్తాను, నల్ల జీలకర్ర అంటే షాప్ వాళ్ళు ఇది ఇస్తారు, ఇది జీలకర్ర కాదు. ఇది కూడా ఒక రకమైన జీలకర్ర, బట్ మనకు కావాల్సింది ఈ జీలకర్ర కాదు, ఈ జీలకర్ర, ఓకేనా? నల్ల జీలకర్ర ఇది. ఓకే, సో ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటో మనం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ వాము రోస్ట్ చేస్తున్నాను. చూడండి, మిడిల్లో పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా మంచిగా వేగాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. సో ఈ నల్ల జీలకర్ర ఇప్పుడు మనం అన్నీ సమానంగా తీసుకున్నాం కదా, ఇది అంతా తీసుకోకూడదు, కొంచెం అన్నమాట.
ఇప్పుడు చూడండి నేను అన్నీ సమానంగా తీసుకున్నాను కాబట్టి నేను ఇంతనే తీసుకుంటున్నాను. ఇది కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా వేడి అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్కి కలిపి ఇది కొంచెమే తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఇది కూడా నార్మల్గా హీట్ చేసుకోవాలి. పౌడర్ మరీ నార్మల్గానే పట్టుకోవాలి, గరుకుగా ఉండాలన్నమాట, ఎక్కువ పౌడర్ చేసుకోకూడదు అనమాట. సో ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్, ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా మరిగాక మనం గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని తాగేయాలి, అంతే. ఇలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అయిన దాన్ని ఇలా చూసారు కదా, ఇలా స్ట్రెయిన్ చేసుకొని సో డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే మార్నింగ్ పడగడుపున అంటాం కదా, పరగడుపున తాగాలన్నమాట. అండ్ ఇది తాగిన హాఫ్ అన్ అవర్ వరకు ఏం తాగకూడదు. అండ్ ఒకవేళ ఇది మనకి హీట్ అనిపించట్లేదు అనుకుంటే నైట్ ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ ఒక గ్లాస్ ఇది చేసుకొని తాగొచ్చు. అండ్ దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ తక్కువైపోతుంది, డైజెషన్ బాగుంటుంది, ఫ్లోటింగ్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అట్లా చేదు అట్లా ఏం అనిపించదు, చాలా బాగుంటుంది. 7 days ఇది కంపల్సరీ మీరు వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. స్కిప్ చేయకుండా 1 month వాడండి. అండ్ 7 daysలో మీకు కొంచెమైనా రిజల్ట్ కనిపిస్తుంది, ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నాకు అయింది కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. అండ్ నో ఎక్సర్సైజ్, నో డైట్, వితౌట్ డైట్ అండ్ వితౌట్ ఏమి లేకుండా మంచిగా మనం ఈ డ్రింక్ తోటి మన వెయిట్ లాస్ మనం తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఏంటి అంటే 3 liters వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. మనం వాటర్ తీసుకోవడం వల్ల మన ఫేస్ గ్లో అవుతుంది, స్కిన్ బాగుంటుంది, స్కిన్ టోనింగ్ బాగుంటుంది. అండ్ వాటర్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ ఈ వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత స్మాల్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కూడా మీరు తాగొచ్చు. హాట్ వాటర్ వల్ల కూడా వెయిట్ లాస్ తక్కువ అవుతుంది అన్నమాట. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.